శారద భూమిని చాలా ప్రేమతో పొగుడుతూ ఉంటుంది. పూరి పెళ్లి రోజు తండ్రి పక్కనే కూర్చొని దీవించలేను కోరిక నా మనసులో చాలా రోజులుగా ఉంది. ఆ కోరిక నువ్వు ఒక క్షణమే తీర్చావమ్మా అని శారద బాధగా హ్యాపీగా చెప్తూ ఉంటుంది. దానికి భూమి మన వాళ్ళు సంతోషంగా ఉంటే మనం చేసిన పని మనకు తృప్తిగా ఇస్తుంది అని చక్కగా సమాధానం చెప్తూ ఉంటుంది. శారద మరియు తన భర్త మాట్లాడుకుంటూ గగన్ తన గౌరవం మరియు మర్యాద కోసం చాలా తప్పించాడు. ఈ పెళ్లితో వాడు కోరుకున్న గౌరవం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. భూమి తన ఇంట్లో వాళ్ళు ఒక దేవతలా వచ్చి అందరికీ సంతోషాన్ని పంచింది అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకోవైపు విలన్ ఒక పెద్ద కుట్ర చేస్తాడు. శారద మరియు గగన్లో గౌరవాన్ని అందరి ముందు మంటగల్పాలని పెళ్లి రోజున అని ప్లాన్ వేస్తూ ఉంటాడు. గగన్కి జీవిత కాలం సరిపడే అవమానాన్ని జరగాలి అని తన తమ్ముడితో మరియు మీరాతో చెప్తూ ఉంటుంది. ఇందు కూడా భూమి మీద పగ తీర్చుకోవాలని చూపిస్తూ ఉంటుంది. పెళ్లి మండపాలని జరుగుతున్నప్పుడు శివ పూరి మెడలో తాళి కడుతున్నప్పుడు సమయంలో మీరా వచ్చి ఆపండి ఆపండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇది చూసి ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు. మీరా అందరి ముందు శివ కట్టువలసిన తాళి పూరి మెడలో కాదు, నా కూతురి బిందు మెడలో అని ఒక పెద్ద నిజాన్ని చెప్తూ ఉంటుంది. శివ నా కూతుర్ని ప్రేమించాడు అని మీరా అబద్ధం చెప్పడంతో మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.